అధిక ఉప్పు ఆరోగ్యానికి ముప్పు లేదంటే నిప్పు లాంటిది. ఈ వీడియో తప్పనిసరిగా అమ్మలు చూడాలి, అమ్మలు వినాలి. ఎందుకంటే పొద్దున 8కి పిల్లల్ని స్కూల్కి పంపించే టైంలో ప్రతి ఒక్క తల్లి అంటే మెజారిటీ 100% అని నేను అనట్లేదు, చిల్లర కొట్టుకాడ ఆగి వాళ్ళకి కుర్కురేలు, ఆలు చిప్స్ ప్యాకెట్లు, మూంగ్ దాల్ ప్యాకెట్లు, అదేవిధంగా కారపూస ప్యాకెట్లు మొదలగునవి ఇప్పిస్తున్నారు. ఈరోజు ఉదయం ఇంట్లో వంట చేసి పిల్లల క్యారేజీ కట్టే తల్లుల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే చేజేతుల ఎలా నాశనం చేసుకోబోతున్నారో ఈ వీడియోని దయచేసి ఒక్కసారి మీరు వినండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక ఉప్పు తినటం వల్ల ఈ ప్యాక్ చేసిన ఫుడ్లో ఎవరు కూడా ఉప్పుని నియంత్రణ చేయలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుతాయి ఉప్పు శాతం కనుక తగ్గిస్తే. అదేవిధంగా ఆస్ట్రేలియాలోను మన హైదరాబాద్లోను ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ వాళ్ళు ఒక అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఓ విధానం రూపొందించాలని వాళ్ళు సూచించారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయటం వల్ల ఇంట్లో వంటని విస్మరిస్తున్నారు. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలని తీసుకొచ్చి వినియోగించుకుంటున్నారు. ఈ శాతం గణనీయంగా పెరుగుతుండటంలో ఈ వండిన పదార్థాలు త్వరగా పాడు కాకుండా ఉండటం కోసమని ఉప్పుని నిర్దేశించిన ప్రమాణాలకు మించి వాడుతున్నారన్నమాట. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే మన దేశం 10 ఏళ్లలో 17 లక్షల గుండెపోట్లని, 7 లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చునని ఈ ఇన్స్టిట్యూట్ వారు ఈ అధ్యయనంలో చెప్పారు. అంటే దీనివల్ల సుమారు 100 కోట్ల వరకు డబ్బు కూడా ఆదా అవుతుందని దీని అర్థం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి మార్గదర్శకాల ప్రకారం ఓ వ్యక్తి వంట పదార్థాలు లేక ప్యాక్ చేసిన ఆహారం రూపంలో రోజుకు 5 గ్రాములు అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అని చెప్తున్నారు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, అదేవిధంగా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు మరియు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. భారత్లో ప్రతి మనిషి నిర్దేశిత మోతాదు కన్నా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నాడని, దీన్ని నియంత్రించేందుకు విధానపరమైన ప్రయత్నాలు ఏమీ జరగటం లేదని ఈ అధ్యయనం వెల్లడించింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో 58 రకాల అంశాలపై 58 దేశాలలో ఈ సోడియం బెంచ్ మార్కులను WHO నిర్దేశించింది. 58 దేశాలని పరీక్షించగా అందులో 3 దేశాలు బ్రిటను, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా మరియు కొన్ని 1-2 దేశాల్లో ఆహార సంస్థలు మాత్రమే ఈ ఉప్పు ప్రభుత్వ లెక్కలకి లోబడి వాడుతున్నారని, మిగతా 58 దేశాల్లో 3 దేశాలు పోతే దగ్గర 55 దేశాల్లో వాళ్ళకి నచ్చినంత ఉప్పుని వేసి పదార్థాలని తయారు చేస్తున్నారని WHO మార్గదర్శకాలు ఇచ్చారు. అయితే లెక్క ప్రకారం ప్రతి 100 గ్రాములు ప్యాక్ చేసిన పచ్చళ్ళలో 550 మిల్లీగ్రాముల పొటాటో చిప్స్లో అయితే 500 మిల్లీగ్రాములే అని, అదేవిధంగా రెడీ టు ఈట్ ప్యాకెట్లో 250 మిల్లీగ్రాములు ఉండాలని, అదేవిధంగా క్యాన్ ఫిష్ ప్యాక్లో 360 మిల్లీగ్రాముల ఉప్పు ఉండాలని, కుకింగ్ సాసుల్లో 330 మిల్లీగ్రాములు మించి ఉండకూడదని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నారు. ఈ ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఉప్పు తగ్గిస్తే ముందస్తు మరణాలు, కొత్తగా గుండెపోటు, కిడ్నీ కేసులు తగ్గటమే కాకుండా సుమారుగా 100 కోట్ల వరకు ఆదాయం మనకి ఆదా అవుతుందని చెప్తున్నారు. ఫ్యాక్ట్ ఫుడ్ తీసుకునే అలవాటు మున్ముందు పెరుగుతోంది. వీరిలో ఉప్పు పరిమాణం విపరీతంగా వాడేలా భారత ప్రభుత్వం విధి విధానాలని రూపొందించడంలో అంతంత మాత్రంగానే ఉంది.
2014లో ఇండియాలో కొన్ని ఫుడ్ ప్యాకేజీ లేబుల్పై పేర్కొన్న డేటా ప్రకారం ఉప్పు వాడకం మోతాదుకు మించి ఉందని గుర్తించారు. అయితే రెడీ టు ఈట్ అనగానే ఈ పొట్లాలే కాదు, మన నిత్య జీవితంలో వాడే నిల్వ ఉండే పప్పు, సాంబార్లు, మటన్, చికెన్, పచ్చళ్ళు కూడా దీంట్లోకి చేర్చారనమాట. అదేవిధంగా 2011 సంవత్సరంలో ఈ అమ్మకాలు అనేవి 3,200 కోట్లు ఉండగా అవి 2024 నాటికి 9,400 కోట్లకు చేరుకుంది. అంటే ప్యాకింగ్ చేసిన పచ్చళ్ళు కానివ్వండి, చికెన్లు, మటన్లు, అదేవిధంగా పప్పులు, సాంబార్లు, తినుబండారాల్లో అధిక శాతం ఉండటం వల్ల ముందుగా బీపీ వచ్చి రక్తనాళాల గోడలపై ఒత్తిడి ఎక్కువ చేసి తర్వాత బీపీ, షుగరు, గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు చెడిపోవటం అన్నీ కలిపి ఫైనల్గా హార్ట్ అటాక్తో మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వరకు బయట నుంచి ఈ పచ్చళ్ళు, వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళు కానివ్వండి, అదేవిధంగా కూరలు, పప్పులు, సాంబార్లు, కూరలు కానివ్వండి, షాపుల్లో లభ్యమయ్యే కుర్కురేలు, ఆలు చిప్స్, అదేవిధంగా మూంగ్ దాల్ ప్యాకెట్లు కానివ్వండి, ఫ్రై చేసిన శనగిత్తనాల ప్యాకెట్లు కానివ్వండి, కారపూస ప్యాకెట్లు కానివ్వండి, రకరకాలుగా కొన్ని వేల కోట్ల ఆదాయం కంపెనీలు ఆర్జిస్తున్నాయి. కాకపోతే ప్రజల ప్రాణాలని వాళ్ళు లెక్క చేయకుండా నిల్వలు ఎక్కువగా ఉండాలి, ఎక్కువ రోజులు పాడు కాకుండా వాళ్ళ వస్తువులు ఉండాలని విపరీతమైన ఉప్పు వాడుతున్నారు. కాబట్టి ఈ విషయం కేంద్ర ప్రభుత్వం